టీ20 వరల్డ్ కప్ 2026లో సంజు శాంసన్ అద్భుత ఫామ్లో దూసుకుపోతుండడంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాంసన్ ప్రస్తుతం చూపిస్తున్న ప్రదర్శన వెనుక భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కీలక పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ టెలివిజన్ ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమంలో మాట్లాడిన అఖ్తర్ సంజు శాంసన్ ఎంపిక సులభంగా జరగలేదని తెలిపారు. జట్టులో చోటు దక్కేలా చేయడానికి గంభీర్ మేనేజ్మెంట్తో కూడా గట్టిగా వాదించాల్సి వచ్చిందని చెప్పారు. సంజు శాంసన్ 2014 నుంచే భారత క్రికెట్ సర్క్యూట్లో ఉన్నాడని తెలిపారు. నేను 2015 ప్రాంతంలో భారత్లో పనిచేసిన సమయంలో అతనిపై చాలా హైప్ ఉండేది. కానీ అప్పట్లో జట్టులో ఎంఎస్ ధోని, దినేష్ కార్తిక్ వంటి వికెట్ కీపర్లు ఉండడంతో అతనికి రెగ్యులర్ అవకాశాలు రావడానికి చాలా సమయం పట్టింది. ఇప్పటికీ అతని జట్టులోకి తీసుకోవడానికి గౌతమ్ గంభీర్ అందరితో పోరాడాడు. చివరకు చాలా చర్చల తర్వాతే అతని ఎంపిక జరిగింది. మొదట ఈ టోర్నమెంట్లో కూడా అతను ఆడలేదు అని అఖ్తర్ చెప్పారు. ఇక టీ20 వరల్డ్ కప్ లో శాంసన్ ప్రదర్శన మాత్రం అద్భుతంగా ఉందని చెప్పాలి. వెస్టిండీస్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అతను 97 పరుగులతో మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు. ఆ మ్యాచ్ వాస్తవానికి క్వార్టర్ ఫైనల్స్ తరహా పోరుగా భావించవచ్చు. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో కూడా శాంసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 89 పరుగులు చేసి భారత్ జట్టును ఫైనల్స్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.